ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చిన ఈసీ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఈసీ నిర్ణయంతో జనసేన నేతలు అయోమయంలో పడ్డారు. ఎన్నికలకు నెల సమయంలో ఇలాంటి నిర్ణయం రావటం పవన్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తోందని జన సైనికులు వాపోతున్నారు. ఏపీలో గుర్తింపు పొందినటువంటి పార్టీలుగా టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ఉండగా టీడీపీకి సైకిల్, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తులను కేటాయించింది. కానీ జనసేనను ఈసీ ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. కేవలం రిజిస్టర్ పార్టీగానే గుర్తించి రానున్న ఎన్నికల్లో ఫ్రీ సింబల్ గా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఇప్పటికే ప్రజల్లోకి తీసుకువెళ్లింది. జనాల్లో కూడా గ్లాసు గుర్తు బాగా పాపులర్ అయింది. ఇలాంటి సమయంలో ఈసీ నిర్ణయంతో జనసేన నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అధిష్టానం ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొన్న ఈ మధ్యలో విడుదలైనటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ లో కూడా గ్లాసును ప్రమోట్ చేసే విధంగా డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గ్లాస్ డైలాగ్ చెప్పించారు. ఇప్పుడు ఈసీ నిర్ణయం జనసేన పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ కు గ్లాస్ ఎంతవరకు మేలు చేస్తోందో అని.